పట్టణం లోపల కనుక చూడు ఆ పుష్పాన్ని చేత పట్టుకొని సాతపూర్ పట్టణం వేసరికి చాలా వాళ్ళ ఇల్లు నేను చెప్తున్నా పుష్పం మండలం మండేది మండలు ఎత్తి ఏ తీర్థం పోకున్నా ఏం లేదు కోటొక్క లింగాల అరే కోటొక్క లింగాలు పుట్టినాయి కాశీ మానంది తిరుపతి వెంకటేశ్వర స్వామి యాభై లక్ష్మీనరసింహ స్వామి కొండగట్టంజన్న విమలవాడ రాజన్న అందరు ఇక్కడనే ఉన్నారు అన్న అన్నాడు కోటొక్క లింగాలు పుట్టినాయి ఆ కోటొక్క లింగాలు కనుక ఆవిడ జ్యోతులు జరుగుతా ఉన్నాయి ఆ రోజు నాడు పుల్లి కూడా పుట్టింది చెప్తున్నాడు ఆయన ఈ 7 సార్లు వాళ్ళు ఆ కోటొక్క లింగాల కనుక వంగి పూజ చేస్తా ఉన్నారు ఈ వంగి ఎప్పుడైతే పూజ చేస్తా ఉన్నారో అప్పుడు బాణవతి కళ్ళ చూసింది కొడుక బాణవతి విద్య అంటే పని తండ్రి కొడుకులారా మీరు సాధనలు కాదు కొడుకులారా సాధనాసూరులాయి ఆ రోజు నాడు బాణవతి విద్యని కనుక నువ్వు బయట చేసుకుంటా నా పేరు మీద 6 రోజులకు ఒక్కసారి అంత అక్క తినాల కొడుకులారా దేవుడు ఆ రోజు నాడే అదే వ్యాపారం పుట్టేది పెరిగేది కొడుకులారా ఆ రోజు కంటే వ్యాపారం చూడు గడి ఉంటుంది ఆ గడినైతే ముంగడ కనుక నా విద్యను బయట కొడుకులారా దేవుడు పెట్టింది ఆ రోజు నాడే ఆ 7 సార్లు వాళ్ళ కనుక చూడు యాపకట్ట చేతికి యాపకట్ట 12 పలుగురాలు చేతికి ఇచ్చింది కొడుకులారా నువ్వు 2 గంటలు అంటే 2 గంటల సేపు నువ్వు పూజ చేస్తాను నీ విద్య వస్తుందిరా గంట సేపు అనుకోని గంట సేపు చేస్తున్న విద్య నడుస్తుంది కొడుకులారా నువ్వు ఒక్క 2 గంటలు అంటే 2 గంటలు 5 నిమిషాలు చేయడా నీ విద్య నడుస్తుంది కొడుకులారా చూడాలి ఏదంటే ఏదంటే బంగారం అంటే బంగారం ఏదంటే అది ఏదంటే అది కొడుకులారా నా పేరు మీద కనుక చూడు 7 రోజులకు ఒక్కసారి అడక తినాలని కొడుకులారని జీవనార్థి పెట్టింది అప్పుడు సక్కేడు కంగబొట్టి నుంచి వెళ్ళిపోతా ఉన్నది ఆ సక్కేడు కంగబొట్టి నుంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడే ఆ రోజు నాడు చూడు ఈ సాలో వాళ్ళ జీవనార్థి పెట్టి పాతల కంగబొట్టి నుంచి వెళ్ళిపోతా ఉన్నది అది ఎక్కడ వెళ్ళిపోవాలి మా అమ్మ పార్వతీ జీవనార్థి పెట్టి ఈ కామెంట్ వెళ్ళిపోయి పోతున్నప్పుడే ఇంటికొండ శంకరుడు చూసిండు ఈ పార్వతీ కనుక చూడు ఈ సక్కేడు కంగబొట్టి నుంచి వెళ్ళిపోతా ఉన్నది ఎక్కడ వెళ్ళిపోతుంది పార్వతీదేవి అంతా బాణవతిని అంత నరలోకం దగ్గర పెట్టి చేస్తాను కూడా శంకరుడే ఆ పోయే దారిలో కూడా ఇంటికొండ శంకరుడు పోతా ఉన్నది అక్క బాణవతి ఎక్కడ పోతున్నావు అనుకున్న మైసమ్మ పోతా ఉన్నది బాణవతి కళ్ళ చూసి నా తోడ పుట్టిన అక్కడ లేకపోయా చెల్లె లేకపోయా అనుకున్నది ఆ రోజు నాడే ఓ చెల్లె మైసమ్మ ఎక్కడ పోతున్నావు ఓ చెల్లె మైసమ్మ అన్నది ఎటు పోతున్నా అంటున్నావా వచ్చింది భువనగిరి పాదపక్షణ కాడ వచ్చింది అక్క యాడి పోతున్నావు అక్కడే పడసోన అక్కడ దుర్గమ్మ పండుగ చెల్లి నేను అదే పోతున్నా ఈ ఆటో ఆయన మేము ముగ్గురం ఉన్నాం అని గంట సేప చెల్లి ఈ ఒక్కలేడు ఈ ఒక్కరు అదొక్కరు చూసే వాళ్ళు ఇంకో ముగ్గురు వచ్చారు 6 వచ్చారు అక్కడ వెళ్ళాడు ఆ పాదపక్షణ కాడ కట్టుకొని అడవులు కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ వచ్చినాడు ఏం చేసింది మైసమ్మ ఈ మైసమ్మ ఏమన్నది ఓ చెల్లె ఎక్కడ పోతున్నావు అక్క అంటే చెల్లె మైసమ్మ ఈ కారం నడిపోండి పోతున్నా అన్నది కారం నడిపోండి పోతే ఏం దొరుకుతుందా పండ్లు ఫలాలు ఆ కాయే గడ్డలు ఇవన్నీ దొరుకుతాయి చెల్లె అన్నది అమ్మా నేను పొద్దున్న వచ్చిన కాడ చూసిన 8 బండ్లు వేయలేదు
మాటలు డబ్బులు పెట్టుకోని ఇదే ఇటే ఇటు కాదు ఇటు ఇటు పోయినాయి చెల్లె నువ్వు ఎటు పోతున్నావు అంటే నేను అడిగిపడి పోతున్నా అక్క అన్నది అక్క ఈ కాలం గడిపడి పోతే మాకు కలిసి అక్క అన్నది నరలోకం దగ్గర పోదాం ఈ బండ సోమారం దగ్గర పోదాం పూజ పోదాం మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు ఏదైనా చేతిలో కోడి పిల్లను యాడ పిల్లను కొబ్బరికాయ కొడతారక్క గతంలో మనకు కలిసి అక్క అన్నది మా అమ్మ పార్వతి నరలోకం దగ్గర పోతున్నది ఈ అడిగిపెట్టి పోతున్నా ఎమ్మడొస్తామని అన్నది ఆ రోజు నడుస్తున్నాడు అడిగిలోపడ కనుక చూడు ఆ మైసమ్మని ఎమ్మడి పెట్టుకుని బాణవారికి పోతా ఉన్నప్పుడే ఆ ఇంటి కొండ శంకరుడు చూసినవా అలా కూర్చున్నావా అలా చూడు చూసినవా రెండు బెంచీలో కూర్చొని 2 దాన్ని మూసింది పన్ను బిరుగా వచ్చింది పన్ను బిరుగా వచ్చింది పన్ను మూసుకొని ఏమన్నా గుర్తున్నట్టుగా కలగట్టుంది అందుకే చెప్పి దొరికింది అద్దాలను నమ్మొద్దు ఈ కంటిలో అద్దాలను నమ్మొద్దు ఎందుకంటే ఆ కళ్ళు అద్దాలు పెట్టుకునే ఉంటారు మీద అద్దాలు చూస్తే లోపల కళ్ళు మూస్తారు అందుకే అద్దాలు పెట్టుకొని వచ్చారు ఓ చెల్లె మైసమ్మ ఆ రోజు నాడు చూడు చెల్లె ఈ మనసుకొండ మాయకొండ చేసిన శంకరుడే ఆ మనసుకొండ మాయకొండ చూసేమన్నది అక్క ఈ మనసుకొండ మాయకొండతో ముచ్చుకునే చెల్లె మైసమ్మ ఈ మనసుకొండ మాయకొండ ఎక్కువ ఆమె అన్నది అప్పుడు మనసుకొండ మీద మత్రకాడు మాయకాడు కట్టు పోతుంటారు అక్క ఈ మనసుకొండ మాయకొండ ఎక్కుతా అన్నది గాలి ఏం చెప్తున్నా అంటే బాణవతి విద్యంటే పరి తండ్రి ఉంటారు చెల్లె గాలి ఏం చెప్తారు చెల్లె ఎక్కువ అన్నది ఆ రోజు మైసమ్మ నిమ్మ పెట్టుకుని మనసుకున్న మాయకుండా ఎక్కినప్పుడే శంకరుడు 2 రాయి వృక్షాలు చేస్తుండే గిట్నే విజయవాడ పుట్టది ఉంటది దుర్గమ్మకి ఎదురుగా స్వచ్ఛత కట్టేది ఆ శంకర్ కనుక ఆ రోజు నాడు రాయి వృక్షాలు చేసిండు ఆ రాయి వృక్షాలకు చెల్లెమైస్తమ్మా ఈ రాయి వృక్షాలకు ఉయ్యాలి అట్టు చెల్లె ఆ ఉయ్యాల మీద నేను కూర్చుంటా నువ్వు ఊపేవో చెల్లెమైస్తమ్మా నేను ఉట్టిన కాంచెని మా అమ్మ పార్వతి నాకు బంగారు తొట్టె కట్టలేదు తొట్టెలో ఊపలేదు అందుకు ఒక్క రోజు ఒక తొట్టె కాదు ఒకటొక్క తొట్టె నుంచి అమ్మవారికి ఆ రోజు నాడే నా తొట్టె కట్టలే చెల్లె తొట్టి ఊపలేదే ఈ ఊరు 5 వృక్షాలకు ఉయ్యాలి అట్టు చెల్లె ఉయ్యాల మీద నేను కూర్చుంటా నువ్వు ఊపేవో చెల్లెమైస్తమ్మా అన్నది ఆ రోజు నాడే ఆ రోజు మైస్తమ్మా ఆ రాయి చెట్టుకు ఉయ్యాల కట్టింది ఆ ఉయ్యాల కట్టినప్పుడు గిట్టనే ఆ ఊపుతున్న చూడు గట్టిన ఉయ్యాల కట్టినప్పుడే ఆ ఉయ్యాల మీద బాణవతి ఊపుతున్నది ఆ రోజు మైసమ్మ ఊపుతా ఉన్నది ఈ మైసమ్మ ఊపుతా ఉన్నప్పుడే ఆ ఊగే బాణవతిని కనుక ఎండికొండ శంకరుడు చూసిండు ఈ బాణవతి కనుక నరలోకం దగ్గర వేస్తాను చేసుకుని అనుకున్నాడు ఆ ఊగే బాణవతి కనుక
ఎక్కడైనా పోయి కొంతమంది నీళ్ళు చెప్తావా చెల్లెమైసమ్మ అన్నాడు. ఏ ఊట తేవాలి, ఎట్లా తేవాలి, ఎటు పోవాలి? ఏముంటే దేవాలి? ఎక్కడ దేవాలంటున్నావు? చెల్లెమైసమ్మ ఆ రాయలు ఉడతాడు కింద ఊడు చెల్లె అదేనా ఇది అదే అదో చూసినావా రాజు దగ్గర పెట్టి కన్ను మూసింది. ఎందుకంటే కరువానికి వచ్చావా ఆ ఇంటికి పోదామంటే చుట్టాల బాధ ఉన్నది, ఇంటికి పోదామంటే వీళ్ళ బాధ ఉన్నది. ఏమన్నంటే ఇంకా ఫ్యాన్ లేదు, కరెంట్ వస్తుంది పోతుంది. పుట్టపొర ఇక్కడ పోతుంది పొరదనం. ఆ రోజు మీద కనుక చూడక మానవాది ఎక్కడ వెళ్ళిపోయి దేవాలే ఏముంటదేవో అన్నది. వైసమ్మ రాయలు ఉస్తాల కింద జాడితం ఉన్న తెల్లే జాడితం నెత్తలు పెట్టుకొని ఓసలే వైసమ్మ ఈ మనసుకున్న మాయకుండా దిగి తెల్లే వైసమ్మ ఉత్తరానవో దక్షిణానవో పడవటావో తెల్లే ఇప్పుడు కళ్ళ మీద నీళ్ళుంటే తీసుకురావాలి ఓసలే వైసమ్మ తూరు రాజ మీద మన్ను వయ్య తుమ్ము వయ్య తూరు రాజ పోతున్నది. దక్షిణము ఉత్తరము ఎందుకంటే పోవద్దు అట్లా అంటున్నావా?